Oh, right. లాస్ట్ క్లాస్లో సర్చార్జ్ గురించి డిస్కస్ చేసాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సర్చార్జ్ మీద ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం. తర్వాత మార్జినల్ రిలీఫ్ వాట్ ఈస్ దిస్ మార్జినల్ రిలీఫ్ అనేది రిలీఫ్ గురించి డిస్కస్ చేసాం. జస్ట్ మీకు హోంవర్క్ ఇచ్చాను, మార్జినల్ రిలీఫ్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. జస్ట్ దాన్ని ఒకసారి సాల్వ్ చేద్దాము. మార్జినల్ రిలీఫ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇలా హోంవర్క్ ఇచ్చాము. Calculate tax on 50 lakhs and 51 lakhs. Calculate tax on 50 lakhs and 51 lakhs. 50 lakhs మీద 51 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలని స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ఏం తీసుకుందాం మనం? ఫస్ట్ 50 lakhs మీద తీసుకుందాం. టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 50 lakhs. స్లాబ్ అమౌంట్ రేట్ tax. Slab, amount, rate, tax. సరే, టోటల్ ఇన్కమ్ ఎంత? మనకు 50 lakhs కదా, ఆల్రెడీ హెడ్డింగ్ పైన పెట్టేసాను కాబట్టి 0 to 2,50,000. 0 to 2,50,000. సో 0 to 2,50,000. 2,50,000 ఉంటుంది ఇక్కడ. 0%, 0. 2,50,000 1 rupee to 5 lakhs. ఇక్కడ కూడా 2,50,000 ఉంటుంది. 5%, 12,500. 12,500. 2,50,000 మీద 5%, 12,500. 5 lakhs to 10 lakhs. If it is 5 lakhs to 10 lakhs, what is the amount between 5 lakhs to 10 lakhs? 5 lakhs. 20% is the tax rate. 5 lakhs into 20%, 1 lakh. We'll get 1 lakh. 5 lakhs into 20%, we'll get 1 lakh. About 10 lakhs. About 10 lakhs. About 10 lakhs into 50 lakhs లో 10 lakhs reduce చేయండి. Reduce 10 lakhs from 50 lakhs. The balance is 40 lakhs. The balance is 40 lakhs. Tax rate is 30%. Tax rate is 30%. 40 lakhs into 30%. 40 lakhs into 30%. Calculator పెట్టండి. 40 lakhs into 30%. 40 lakhs into 30%. 40 lakhs into ఇది ఆఫీస్లో క్యాలిక్యులేటర్ ఉంది చూస్తావా? 30%. Median 1 lakh. 1,20,000. 1,20,000 కాదు, రాంగ్ ఆన్సర్ కదా. 12 lakhs అవుతుంది. 12 lakhs. యాడ్ చేయండి అమ్మా ఇదంతా. 12,500 ప్లస్ 1 lakh ప్లస్ 12 lakhs. 13 lakhs 12,500. సెస్ జనరల్గా సెస్ అనేది అడ్జస్ట్ చేయాలి, చేద్దాం తర్వాత. ఇక్కడ సర్చార్జ్ వస్తుందా? సర్చార్జ్ వస్తుందా? లేదు, రాదు సార్, సర్చార్జ్ రాదు. సెస్ అనేది అడ్జస్ట్ చేద్దాం. సర్చార్జ్ రాదు. సో ఇక్కడ 50 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేశాను, సర్చార్జ్ ఏం రాలేదు, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేశాను. సెస్ అనేది అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు 51 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ట్యాక్స్ ఆన్ 51 lakhs.
సేమ్ హెడింగ్స్ స్లాబ్ అమౌంట్ రేట్ ట్యాక్స్ స్లాబ్ అమౌంట్ రేట్ ట్యాక్స్ 0 to 2,50,000 0%, 0. 2,50,000 1 rupee to 5 lakhs, 2,50,000 5%, 12,500. 5 lakhs to 10 lakhs, 5 lakhs, 20%, 1 lakh. About 10 lakhs, ఎంత వస్తుందండి? 41 lakhs, 30%. 41 lakhs into 30%. 41 lakhs into 30%. 12 lakhs 30,000. 12 lakhs 30,000 plus 1 lakh plus 12,500. 13 lakhs 42,500. 13 lakhs 42,500. సర్చార్జ్ వస్తుందా సార్? సర్చార్జ్ వస్తుందా? ఎస్, సర్చార్జ్ వస్తుంది. ఎట్ ది రేట్ ఆఫ్ 10%. Up to 50 lakhs there is no surcharge. Up to 50 lakhs there is no surcharge. Beyond 50 lakhs surcharge వస్తుంది సార్. 50 lakhs to 1 crore సర్చార్జ్ రేట్ ఎంతమ్మా? మీ టోటల్ ఇన్కమ్ 50 lakhs to 1 crore ఉంటే సర్చార్జ్ రేట్ ఎంత? 10%, రైట్. 10% క్యాలిక్యులేట్ చేయండి. 10% ఎంత సార్? 1,34,250, రైట్. 1,34,250 యాడ్ చేయండి అమ్మా. ఈ రెండు ఎంత వచ్చింది? 14,76,750. 14,76,000. ఇక్కడ సెస్ వేయలేదు, అక్కడ సెస్ వేయలేదు. తర్వాత అడ్జస్ట్ చేద్దాం. అంటే రిలీఫ్ ఉందో లేదో చూసుకుని అప్పుడు సెస్ వేయాలి, అందుకని వేయలేదు. ఓకేనా సార్? ఐ నీడ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అమౌంట్స్. ఇక్కడ వచ్చిన ట్యాక్స్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత చెప్పాలి అందరూ? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 14,76,750 మైనస్ 13,12,500 ఎంతమ్మా? 1,64,250. 1,64,250. 1,64,250. 1,64,250. సార్ 50 lakhsకి 51 lakhsకి మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి? 50 lakhsకి 51 lakhsకి మధ్యలో డిఫరెన్స్ ఎంత? ఇన్కమ్ డిఫరెన్స్ ఎంత చెప్పాలందరూ? 1 lakh. 1 lakh ఎక్స్ట్రా సంపాదించాడు ఇతను. మిస్టర్ ఏ అమ్మా. ఈజ్ మిస్టర్ ఏ. ఈజ్ మిస్టర్ బి. ఈజ్ మిస్టర్ బి. మిస్టర్ ఏ, మిస్టర్ బి. మిస్టర్ ఏ 5 lakhs ఎర్న్ చేశారు. మిస్టర్ ఏ 5 lakhs ఎర్న్ చేశారు. మిస్టర్ బి, మిస్టర్ ఏ 50 lakhs ఎర్న్ చేశారు. మిస్టర్ బి 51 lakhs ఎర్న్ చేశారు. అడిషనల్గా ఎంత ఎక్కువ ఎర్న్ చేశారు? 1 lakh. మిస్టర్ ఏకి ట్యాక్స్ 13,12,500 వచ్చింది. మిస్టర్ బికి ట్యాక్స్ 14,76,750 వచ్చింది. అంటే అడిషనల్ ట్యాక్స్ ఎంత పడింది బికి? 1,64,250 డిఫరెన్స్ ట్యాక్స్. ఏంటమ్మా ఇది? డిఫరెన్స్ ట్యాక్స్. మరి ఇన్కమ్ డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఇన్కమ్ ఆర్ ఇంక్రిమెంటల్ ఇన్కమ్, డిఫరెన్షియల్ ఇన్కమ్, డిఫరెన్స్ ఇన్కమ్ ఎంత ఉంది చెప్పాలండి? డిఫరెన్స్ ఇన్కమ్ ఎంత? 1 lakh. డిఫరెన్స్ ఇన్కమ్ ఎంతమ్మా? 1 lakh. డిఫరెన్స్ ట్యాక్స్ ఎంత? డిఫరెన్స్ ఇన్కమ్ ఎంత చూసారా? అడిషనల్గా సంపాదించిన ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎక్కువ పడింది.
రిలీఫ్ ఇవ్వాలా అవసరం లేదా? ఇవ్వాలి. గవర్నమెంట్ ఏమంటుంది? సార్ ఒక పని చేయండి, ఏదైతే మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ నాకు పే చేస్తున్నారో, 1 lakhs ఎక్కువ సంపాదించారు కానీ ట్యాక్స్ ఎంతకంటే ఎక్కువ పే చేస్తున్నారు 50 lakhsతో కంపేర్ చేస్తే 64,250 పే చేస్తున్నారు. దీన్ని నేను రిలీఫ్ ఇస్తాను, అంటే నువ్వు కట్టక్కర్లేదు, 1 lakh పే చేయి అంటే ఏంటమ్మా, దీంట్లోంచి 64,250 తీసేసి, సో దీంట్లోంచి 54,250 తీసేసి రిమైనింగే పే చేయండి. రిమైనింగ్ ఎందుకంటే 1 lakh అడిషనల్ సంపాదించారు కదా, 1 lakh ఇచ్చేసేసి అదే బెస్ట్ కదా. 1,64,250 ఇవ్వటం కంటే, ఎక్కువ సంపాదించి ఉన్న దాంట్లో నుంచి మళ్ళీ 64,000 ఇవ్వడం కంటే ఆ 1 lakh ఇచ్చేయడం బెస్ట్ కదా గవర్నమెంట్కి. సో విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ ఇచ్చేయండి, నాకు కట్టేయండి అంటే అడిషనల్గా ఉన్న ఏదైతే ఉందో దాన్ని రిలీఫ్ ఇస్తాను. దీన్నే, ఈ రిలీఫ్నే మార్జినల్ రిలీఫ్ అంటారు. ఏమంటారమ్మా? మార్జినల్ రిలీఫ్. సార్ దీన్ని ఏమంటారండి? మార్జినల్ రిలీఫ్ అంటారు. అడిషనల్గా ఏదైతే ఉందో దాన్నే మార్జినల్ రిలీఫ్ అంటారు. ఏదైతే ఉందో దాన్నే మార్జినల్ రిలీఫ్ అంటే, మీరు మీ మీద పెయిన్ ఉంది, సంపాదించిన దానికంటే, ఎర్న్ చేసిన దానికంటే ఎక్కువ పే చేస్తున్నాను, మీ మీద పెయిన్ ఉంది, ఆ పెయిన్కి నేను రిలీఫ్ ఇస్తున్నాను, పే చేయడం. దట్ ఈస్ మార్జినల్ రిలీఫ్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని ఒక స్టెప్స్ వైజ్ రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అది రాసే ముందు ఫస్ట్ ఇది నోట్ చేయండి అమ్మా. నోట్ చేయాలి, ఇలాగే సైడ్ బై సైడ్ వచ్చేలాగా నోట్ చేయాలి. నోట్ చేయండి, వీడియో పాస్ చేసి నోట్ చేయండి. వీడియో పాస్ చేసి నోట్ చేయాలి. ఓకేనా? నోట్ చేశారా అందరూ? రైట్. దీన్ని స్టెప్స్ వైజ్ చూద్దాం. బుక్స్ ఓపెన్ చేయండి. బుక్స్లో నేను ఏదైతే ప్రాసెస్ చేశానో దాన్ని స్టెప్స్ వైజ్ రాశాను. కాన్సెప్ట్ బుక్ ఓపెన్ చేస్తే దాన్నే మనం స్టెప్స్ వైజ్ రాసాం. సార్ ఎక్కడెక్కడ ఈ రిలీఫ్ అంటే, ఎక్కడెక్కడ సంపాదించిన అంటే ఎర్న్ చేసిన ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎక్కువ ఎక్కడెక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంది? సర్చార్జ్ జస్ట్ అప్లై అయ్యే దగ్గర అలా ఉంది. అంటే జస్ట్ ఆ 1 lakh సంపాదించకపోతే, ఎర్న్ చేయకపోతే సర్చార్జ్ రాదు. 1 lakh ఎర్న్ చేయడం వల్ల సర్చార్జ్ వచ్చింది. సార్ అదే 53 lakhs 54 lakhs మీన్ 52 lakhs 53 lakhs 54 lakhs ఇవి తీసుకుంటే మీకు అక్కడ 4 lakhs సర్ప్లస్ ఇన్కమ్ ఉంది కాబట్టి దాని మీద పడే ట్యాక్స్ తక్కువే ఉంటుంది. అడిషనల్ ఇన్కమ్ అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే, చూడండి అమ్మా, ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే అందరూ అబ్జర్వ్ చేయాలి. సరే ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత? 1 lakh. దీనికంటే ఎక్స్ట్రా ట్యాక్స్ 1,64,000. జస్ట్ 50 lakhsకి దగ్గరగా ఉంది, 51 lakhs కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చింది. అదే 50 lakhs 52 lakhsతో కంపేర్ చేస్తే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత ఇక్కడ? 2 lakhs. అప్పుడు రాదు రిలీఫ్. సరే ఎప్పుడు మాత్రమే రిలీఫ్ వస్తుంది? మీరు ఎక్స్ట్రా 50 lakhs కంటే ఆర్ 1 crore కంటే, సార్ 50 lakhs కంటే ఆర్ సర్చార్జ్ రేట్స్ ఎక్కడైతే ఉన్నాయి 50 lakhs చూడాలి. 50 lakhs 1 crore 2 crore 5 crore దగ్గర సర్చార్జ్ లిమిట్స్ ఉన్నాయి అంతే కదా. 50 lakhs 1 crore 2 crore 5 సర్చార్జ్ లిమిట్స్ వస్తున్నాయా? 50 lakhs దగ్గర సర్చార్జ్ వస్తుంది. మరి 1 crore దగ్గర ఏంటి సార్? ఆల్రెడీ సర్చార్జ్ ఉంది కదా. 10 నుంచి 15% ఇంక్రీజ్ అవుతుంది. 10% నుంచి 15% ఇంక్రీజ్ అవుతుంది. సార్ మా 2 crores దగ్గర 15% నుంచి 25% ఇంక్రీజ్ అవుతుంది. మరి 5 crores దగ్గర 25% నుంచి 37%కి ఇంక్రీజ్ అవుతుంది. 25% నుంచి 37%కి ఇంక్రీజ్ అవుతుంది.
అలా ఇంక్రీజ్ అయినా ఆర్ సర్చార్జ్ న్యూగా అప్లై అవుతున్నా ఆ దగ్గరలో ఉన్న ఇన్కమ్స్కి రిలీఫ్ అప్లై అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే 50 lakhsకి దగ్గరగా ఉన్నవి. ఎందుకంటే 50 lakhs మీద మీకు సర్చార్జ్ లేదు, 51 lakhs అంటే సర్చార్జ్ వస్తుంది. సేమ్ అలాగే 1 crore దగ్గరగా ఉన్నవి. 1 crore 1 lakh ఎక్స్ట్రాగా మీరు ఎంత సంపాదించారు? 1 lakh. 1 crore మీద 10%. 1 crore 1 lakh మీద 15% సర్చార్జ్, అంటే 5% ఎక్కువ అవుతుంది. కానీ నేను ఏం చేసింది ఎక్స్ట్రా 1 lakh. ఓకేనా? అంటే ఈ సర్చార్జ్ రేట్స్ చేంజ్ అయ్యే అమౌంట్స్ దగ్గర వాటికి సరౌండింగ్ ఇన్కమ్స్ జస్ట్ ఇంక్రీజ్ అయినా ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా లేదు సార్ నేను అన్నిటికీ చెక్ చేస్తాను రిలీఫ్ వచ్చిందా రాలేదా అని, అన్నిటికీ చెక్ చేస్తాను. రిలీఫ్ ఎప్పుడు మాత్రమే వస్తుంది? డిఫరెన్షియల్ ట్యాక్స్ డిఫరెన్షియల్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంటేనే రిలీఫ్ ఇస్తాం, తక్కువ ఉంటే ఏమో. సార్ నీ ఇన్కమ్ ఎక్కువ ఉంది ట్యాక్స్ కట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిచ్యువేషన్లో డిఫరెన్షియల్ ఇన్కమ్ 2,50,000 ఉంది, అక్కడ డిఫరెన్షియల్ ట్యాక్స్ 2 lakhs ఉంటే ఎగ్జాంపుల్ 2 lakhs కట్టేసేయండి, ఇంక ప్రాబ్లం ఏంది, రిలీఫ్ ఏం లేదు. డిఫరెన్షియల్ ట్యాక్స్ మైనస్ డిఫరెన్షియల్ ఇన్కమ్ చేస్తే మీకు పాజిటివ్ అమౌంట్ రావాలి, రిలీఫ్ అప్పుడే ఇస్తాను. ఇక్కడ పాజిటివ్ అమౌంట్ వస్తుందా, నెగిటివ్ అమౌంట్ వస్తుందా? నెగిటివ్ అమౌంట్. ఇక్కడ చూడండి పాజిటివ్ అమౌంట్ వస్తుంది 64,250, అదే రిలీఫ్. నెగిటివ్ అమౌంట్ వస్తే రిలీఫ్ ఉండదు. ఓకేనా? సో అదే ఒకసారి స్టెప్స్ వైజ్ చూద్దామండి. మార్జినల్ రిలీఫ్ ఇట్స్ వెరీ సింపుల్, చాలా సింపుల్ కాన్సెప్ట్. సార్ ఏంటి సార్ ఈ కాన్సెప్ట్? మార్జినల్ రిలీఫ్ సమ్ చేయాలంటే కంపల్సరీ మీకు ఏ టాపిక్స్ నాలెడ్జ్ ఉండాలి? ట్యాక్స్ రేట్స్ తెలిసి ఉండాలి, ఫస్ట్ స్లాబ్ రేట్స్ తెలిసి ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ 50 lakhs or 51 lakhs. సెకండ్, సర్చార్జ్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. సో ఎవ్రీథింగ్, రిబేట్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. అఫ్కోర్స్ సర్చార్జ్ అప్లై అయినప్పుడు రిబేట్ అప్లై అవ్వదు. అండ్ యూ షుడ్ నో సెస్ ఐడియా ఉండాలి. ఇలాంటివన్నీ ఐడియా ఉండాలి, అప్పుడే మార్జినల్ రిలీఫ్ సమ్ చేయగలరు. అందుకని లాస్ట్లో పెట్టండి. ఓకేనా? ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏంటి ఆ కాన్సెప్ట్స్? ఫస్ట్ ట్యాక్స్ రేట్స్ డిస్కస్ చేసాం, దాని తర్వాత రిబేట్ డిస్కస్ చేసాం, దాని తర్వాత సెస్ డిస్కస్ చేసాం. దేర్ ఆఫ్టర్ వి డిస్కస్ సర్చార్జ్, వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ వన్ కాన్సెప్ట్. సో ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్ తర్వాత మీకు మిస్లీనియస్ టాపిక్స్ ఉంటాయి ఫస్ట్ చాప్టర్ సంబంధించి, బట్ ఫస్ట్ చాప్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మార్జినల్ రిలీఫ్ డిస్కస్ చేస్తాం. సార్ ఇప్పుడు ఏదైతే నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశానో న్యూమరికల్స్తో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. దిస్ ఇస్ ద ప్రాసెస్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. నేను ఎక్స్ట్రా ఎర్న్ చేసిన ఇన్కమ్ 1 lakh, బట్ ఎక్స్ట్రా ట్యాక్స్ ఈజ్ 1,64,250. సో 1 lakh ఎక్స్ట్రా సంపాదిస్తే 1,64,250 మళ్ళీ అడిషనల్గా నేను పే చేయాలి. వద్దు, నేను రిలీఫ్ ఇస్తానన్నా, దాన్ని మార్జినల్ రిలీఫ్ అంటారు. అది ఎలా చేయాలి, ఏంటి స్టెప్స్, అది లాజిక్ అండి. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లాజిక్, దాన్ని ఒక స్టెప్స్ వైజ్ ఫామ్ అవుతాయి. సార్ నాకు లాజిక్ అంతగా క్యాచ్ చేయలేను, దెన్ ఫాలో ది స్టెప్స్. ఈ స్టెప్స్ నీట్గా గుర్తుపెట్టుకొని ఫాలో అయినా ఆన్సర్ వచ్చేస్తుంది. సార్ లాజికలీ మీరు కనెక్ట్ అవ్వకపోయినా 2-3 సార్లు వస్తే లాజిక్ కనెక్ట్ అయిపోతుంది. కాన్సెప్ట్స్ అన్నీ దీని ప్రీవియస్ కాన్సెప్ట్స్ మీకు క్లారిటీ ఉంటే. లేదు మాకు మార్జినల్ రిలీఫ్ స్టెప్స్ వైజ్ చెప్పండి అంటే ఇది ఇవే స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి సార్? యాజ్ యూజువల్ మీకు ఏదైతే టోటల్ ఇన్కమ్ ఉన్నారో దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. మీ నార్మల్ రూల్స్ అప్లై చేసి క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఇంక్లూడింగ్ సర్చార్జ్ ఆన్ టోటల్ ఇన్కమ్. సెస్ అడ్జస్ట్ చేయరు. ఒకవేళ రిలీఫ్ ఉంటే రిలీఫ్ అడ్జస్ట్ చేసిన తర్వాత సెస్ వేయాలి, అందుకని సెస్ లాస్ట్లో వేయండి. సార్ మరి ఈ పర్టికులర్ ఇన్కమ్ 51 lakhs అయితే దానికి దగ్గరగా ఉన్న సర్చార్జ్ లిమిట్ అప్లై అయ్యే అమౌంట్ ఏంటి? 50 lakhs. దాని మీద కూడా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఒకవేళ 1 crore 1 lakh or 1 crore 2 lakhs అంటే దానికి దగ్గరగా ఉన్న సర్చార్జ్ లిమిట్ సర్చార్జ్ పర్సంటేజ్ చేంజ్ అయ్యే లిమిట్ ఏంటి? 1 crore. అదే 2 crores దగ్గరగా ఉంటే 2 crore, 5 crores దగ్గరగా ఉంటే ఇన్కమ్ 5 crores మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఎందుకు ఈ 50 lakhs, ఎందుకు ఈ 1 crore, ఎందుకు ఈ 2 crore, ఎందుకు ఈ 5 crores తీసుకున్నారు? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం చూడండి. ఎందుకు? అక్కడ సర్చార్జ్ రేట్స్ చేంజ్ అవుతున్నాయి, కాబట్టి అవి తీసుకున్నాం. సర్చార్జ్ రేట్స్ చేంజ్ అవుతున్నాయి. సార్ ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేశారు? మీకు ఇక్కడ ఒక ట్యాక్స్ అమౌంట్ వచ్చింది, ఇక్కడ ఒక ట్యాక్స్ అమౌంట్ వచ్చింది. ట్యాక్స్ 1, ట్యాక్స్ 2, A, B. A మైనస్ B
రెండింటిని డిఫరెన్షియేట్ అంటే వాటి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. స్టెప్ 1 మైనస్ స్టెప్ 2 ఎక్స్ట్రా ట్యాక్స్, దాన్ని ఏమంటారు ఎక్స్ట్రా ట్యాక్స్ ఆర్ ఎడిషనల్ ట్యాక్స్. సార్ అగైన్ మీరు అలా చేసిన తర్వాత ట్యాక్స్ మధ్యలో డిఫరెన్స్ అండ్ ఇక్కడ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ తీసుకొని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేశారు కదా, ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఏమో ఇవి తీసుకున్నారు 50 lakhs, 1 crore, 2 crores, 5 crores, వీటి మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పుడు ఇన్కమ్స్ మధ్యలో డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఇన్కమ్స్ మధ్యలో డిఫరెన్స్ సార్ ఫస్ట్లో డిఫరెన్స్ ఏంటి, ట్యాక్స్ మధ్యలో డిఫరెన్స్, వచ్చిన రిజల్ట్ మధ్యలో డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పుడు దేని మీద అయితే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేశారో వాటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇన్కమ్స్ అబోవ్ 5 crore, 2 crore ఇవన్నీ, దీన్నే ఎక్స్ట్రా ఇన్కమ్ అంటారు. ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ సార్ ఇది హోంవర్క్ చేసిన వాళ్ళకే ఇది నీట్గా క్లియర్గా ఈజీగా ఉంటుందండి. ఈ హోంవర్క్ చేసి మీరు దీన్ని కంపేర్ చేసినప్పుడు ఏం చేశాడు సార్, ఫస్ట్ వచ్చిన ట్యాక్స్ మధ్యలో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేశాడు, దాన్నే ఎక్స్ట్రా ట్యాక్స్ అన్నాడు. తర్వాత ఏం చేశాడు సారు, ఆ ఇన్కమ్స్ మధ్యలో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేశాడు. ఇదిగో చూడండి, ప్రతిదీ నేను చేశాను న్యూమరికల్స్గా, దాన్ని నేను సెంటెన్స్ ఫామ్లో చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ వినకుండా సెంటెన్స్ వింటే ఈ స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, ఎక్స్ట్రా ట్యాక్స్ ఏంటి, ఎక్స్ట్రా ఇన్కమ్ ఏంటి, అసలు ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఏం అర్థం కాదు. యూ షుడ్ కనెక్ట్ విత్ ద ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ తర్వాత ఈ స్టెప్స్ చూడాలి. సార్ వెరీ సింపుల్, ఎక్స్ట్రా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసాం, ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ దేంట్లోంచి తీసేయాలి, ఎక్స్ట్రా ట్యాక్స్లోంచి ఎక్స్ట్రా ఇన్కమ్ తీసేయాలి. ఎక్స్ట్రా ట్యాక్స్లోంచి ఎక్స్ట్రా ఇన్కమ్ తీసేయాలి. ఎక్స్ట్రా ట్యాక్స్లోంచి ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే డిఫరెన్షియల్ ట్యాక్స్లోంచి డిఫరెన్షియల్ ఇన్కమ్ తీసేయాలి. పాజిటివ్ అమౌంట్ వస్తే మీకు రిలీఫ్ వస్తుంది. స్టెప్ 1 మైనస్ స్టెప్ 4. పాజిటివ్ అమౌంట్ వస్తే ఇక్కడ మార్జినల్ రిలీఫ్ ఉన్నాం, నెగిటివ్ అమౌంట్ వస్తే రిలీఫ్ లేదు. పాజిటివ్ అమౌంట్ వస్తే యాక్చువల్లీ మీరు పే చేయాల్సిన ట్యాక్స్ ఏంటమ్మా, స్టెప్ 1లో వచ్చింది. మీరు పే చేయాల్సిన ట్యాక్స్ గవర్నమెంట్కి స్టెప్ 1లో వచ్చిన ట్యాక్స్. ఇప్పుడు రిలీఫ్ వచ్చింది కదా, అది పే చేసేటప్పుడు ఏదైతే రిలీఫ్ ఉందో అది రెడ్యూస్ చేయాలి. ఎప్పుడు రిలీఫ్ని రెడ్యూస్ చేయాలి, యాడ్ చేయాలా రెడ్యూస్ చేయాలి, రెడ్యూస్ చేసి రిమైనింగ్ పే చేయాలి గవర్నమెంట్. స్టెప్ 4లో వచ్చిన మార్జినల్ రిలీఫ్ని రెడ్యూస్ చేసి రిమైనింగ్ గవర్నమెంట్ పే చేయాలి. ఎప్పుడైనా గవర్నమెంట్ పే చేసే ముందు ఏం యాడ్ చేయాలి మనం, సెస్. ఎప్పుడైనా సరే గవర్నమెంట్కి పే చేసేటప్పుడు ఏం యాడ్ చేయాలి సార్, సెస్. రిలీఫ్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాల్సిందే. నీకు స్టెప్ 4లో తెలుస్తుంది రిలీఫ్ వచ్చిందా లేదా అని. వచ్చిన రిలీఫ్ని స్టెప్ 1లో ట్యాక్స్ని, ట్యాక్స్ లయబిలిటీ దాంట్లోంచి రెడ్యూస్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ గవర్నమెంట్కి పే చేయాలి. బట్ గవర్నమెంట్ పే చేసే ముందు సెస్ యాడ్ చేసే పే చేయాలి 4%. సో ఇది స్టెప్ నెంబర్ 6. ఈ స్టెప్స్ అండి ఆల్టర్నేటివ్ అటెంప్ట్స్లో ఇది అడుగుతున్నాడు. మార్జినల్ రిలీఫ్ క్వశ్చన్ 4 to 6 మార్క్స్ అడుగుతాడు, లీస్ట్ 4 మార్క్స్ అడుగుతాడు. సో వెరీ ఇంపార్టెంట్. ఒకసారి స్టెప్స్ అన్ని చదవండి, ఎగ్జాంపుల్స్ కనెక్ట్ చేసుకోండి. కంపల్సరీ ఎగ్జాంపుల్ లింక్ చేసుకునే చదవాలి స్టెప్స్. మన ఎగ్జాంపుల్లో స్టెప్ నెంబర్ 1లో ఎంత వచ్చిందండి, మన ఎగ్జాంపుల్లో స్టెప్ నెంబర్ 1 ఎంత వచ్చింది, మన ఎగ్జాంపుల్లో స్టెప్ నెంబర్ 1లో 13,12,500. స్టెప్ నెంబర్ 2 మన ఎగ్జాంపుల్లో ఎంత వచ్చింది, స్టెప్ నెంబర్ 1 14,76,750. స్టెప్ నెంబర్ 2 13,12,500. స్టెప్ నెంబర్ 3 ఎంత వచ్చింది, ఎక్స్ట్రా ట్యాక్స్ ఆర్ డిఫరెన్స్ ట్యాక్స్ ఎంత వచ్చింది మన ఎగ్జాంపుల్లో 1,64,250. ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత వచ్చింది స్టెప్ నెంబర్ 4 మన ఎగ్జాంపుల్లో 1 lakh. అండ్ స్టెప్ నెంబర్ 4లోనే మార్జినల్ రిలీఫ్ టెస్ట్ చేస్తాం, ఎంత వచ్చింది 64,250. ఓకేనా, ఇక్కడ వరకు చేసాం కదా, కంటిన్యూ చేద్దాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేయాలంట, ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎగ్జాంపుల్ని కంటిన్యూ చేయాలి. అసలు నేను పే చేయాల్సిన ట్యాక్స్ ఎంత, నాది 51 lakhs కదా నాకు వచ్చిన ఇన్కమ్. నేను పే చేయాల్సిన ట్యాక్స్ ఎంత 14,76,750 మైనస్ మార్జినల్ రిలీఫ్. ఎంత మార్జినల్ రిలీఫ్ 14,76,750 మైనస్ 64,250. 14,76,750 minus 64,250. How much? 14,12,500. 14,12,500. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ పే చేసినప్పుడు ఏం యాడ్ చేయాలి, సెస్ at the rate of 4%. 14,12,500 into 4%.
So 4%, 56,500 or 56,500. యాడ్ చేయండి ఇది. 14,69,000. 14,69,000. 14,69,000. నోట్ చేయండి ఇది. ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. ఎగ్జాంపుల్ కంటిన్యూ. Homework. Mr. A has total income of 1 crore 1 lakh. 1 crore 1 lakh. Calculate tax liability. చాలా మంది అడుగుతూ ఉంటారు, ట్యాక్స్ లైబిలిటీ అంటే సెస్ అడ్జస్ట్ చేయాలా, సర్చార్జ్ అడ్జస్ట్ చేయాలా, మార్జినల్ లీక్ అడ్జస్ట్ చేయాలా? సగం ఆన్సర్ ఎవరు చేయమంటారు కదా ఎగ్జామ్. సగం చేయండి, పావు వంతు ఆన్సర్ చేయండి. ఇంకా క్వశ్చన్ అడిగారంటే ఏంటి, అల్టిమేట్గా ఆన్సర్ ఏంటి? అల్టిమేట్గా అన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్కి ఎంత పే చేయాలి, అది కదా అడిగేది ఎవరైనా. ఇట్స్ అ కామన్ సెన్స్. అంతేగాని ఓన్లీ ట్యాక్స్ అయినా సెస్ కూడా అడ్జస్ట్ చేయాలి, సర్చార్జ్ కూడా అడ్జస్ట్ చేయాలి. రిలవెంట్ క్వశ్చన్స్. ఇఫ్ దే ఆస్కింగ్ ఫర్ అ calculation of tax liability, you should adjust everything. స్పెసిఫిక్గా క్వశ్చన్లో అడ్జస్ట్, సర్చార్జ్ వాడు అడ్జస్ట్ చేయకుండా ఉండాలంటే చెప్పాలి. అడ్జస్ట్ చేయకుండా ఆన్సర్ ఏం చెప్పలేదు అంటే అన్ని అడ్జస్ట్ చేసి, అసలు అల్టిమేట్గా అన్ని అడ్జస్ట్ చేసేసి నువ్వు రిలీఫ్ అడ్జస్ట్ చేయి, సర్చార్జ్ అడ్జస్ట్ చేయి, సెస్ అడ్జస్ట్ చేసి, అల్టిమేట్గా అన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఎంత వస్తుందో అది చెప్పు అని అడుగుతున్నాడు. ట్యాక్స్ లైబిలిటీ అని అడిగాడంటే అల్టిమేట్గా మార్జినల్ రిలీఫ్ కూడా చెక్ చేయాలి. అది చెక్ చేయకుండా నువ్వు మర్చిపోయావు. యాక్చువల్లీ మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ మర్చిపోయావు. ఇలా సర్చార్జ్ వల్ల అడిషనల్గా ఏమైనా ట్యాక్స్ పే చేస్తే దాన్ని అడ్జస్ట్ చేసి రిమైనింగ్ గవర్నమెంట్ పే చేయాలి, సెస్ అడ్జస్ట్ చేసి మర్చిపోయావు కాన్సెప్ట్. జనరల్గా దీని మీద ట్యాక్స్ ఈజీగా చెప్పేయచ్చు. స్టెప్ నెంబర్ 1లో వచ్చింది, దానికి సెస్ అడ్జస్ట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. మార్జినల్ కాన్సెప్ట్ అనేది లేదు అంటే స్టెప్ నెంబర్ 1లో ట్యాక్స్ కదా, దానికి సెస్ యాడ్ చేసి అయిపోతుంది ఆన్సర్. మార్క్స్ ఎన్ని వస్తాయి సార్? ½ మార్క్స్ వస్తాయి. ఎందుకు? అక్కడ రిలీఫ్ ఉంది ఒకటి, రిలీఫ్ చెక్ చేయాలి నువ్వు. అంటే దానికి దగ్గరగా ఉన్న 1 crore మీద కూడా నువ్వు ఏం చేయాలి? ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని దీన్ని కంపేర్ చేసి ఈ 1 lakh అడిషనల్గా సంపాదించినందుకు ఎంత అడిషనల్ ట్యాక్స్ పే చేస్తున్నాను దానికి రిలీఫ్ ఇవ్వాలి. అలా రిలీఫ్ ఇవ్వకుండా గవర్నమెంట్ కట్టించేస్తావు ఆ క్లైంట్ చేత. ఇట్స్ వెరీ రాంగ్. దగ్గర క్లయింట్ వచ్చాడమ్మా, క్లయింట్ వచ్చాడు, వెరీ సింపుల్. నీ దగ్గర క్లయింట్ వచ్చాడు, 1 crore 1 lakh అతను ఇన్కమ్. దాని మీద నువ్వు నార్మల్గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి సెస్ యాడ్ చేసి బాబు కట్టేయంటే రిలీఫ్ ఇవ్వలేదు, రాంగ్ అమౌంట్ అంటే ఎక్కువ కట్టించేసావు అతని చేత.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను తెలియదు కాబట్టి ఓకే, తర్వాత తెలుసుకున్నాడు. లేదా వేరే నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్తే నువ్వు అనవసరంగా ఎక్కువ ట్యాక్స్ పే చేసావు, నీకు రిలీఫ్ వస్తుంది, యాక్చువల్లీ అడ్జస్ట్ చేయలేదంటే మన దగ్గరికి వస్తాడు, రాడు, ఎవరిని వెళ్ళొద్దని చెప్తారు. బికాజ్ ఇట్ ఈస్ అ సర్వీస్ సెక్టర్. ఒకసారి బ్యాడ్ డే వచ్చిందంటే ఏముండదు. ఎగ్జామ్ కూడా అంతే, ఏదో మర్చిపోయి చేయలేదని చెప్పేసి హాఫ్ మార్క్స్ వేసి ఏం పంపించడు, మొత్తం కొట్టేసి 0 వేస్తాడు. డిగ్రీ అనుకోండి, సగం మార్కులన్నీ వేసి అప్పుడప్పుడు ఫుల్ మార్క్స్ కూడా వేసి పంపిస్తాం. ప్రొఫెషనల్ కోర్సులో అట్లాంటిది ఏమి ఉండదు. నువ్వు మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ అసలు నీకు తెలియదు, నువ్వు మర్చిపోయావు. మళ్ళీ చదవాలంటే ఏం చేయాలి, నువ్వు ఫెయిల్ చేయాలి. పాస్ చేస్తే మళ్ళీ చదివే అవకాశం రాదు నీకు. ఫెయిల్ చేయాలంటే ఏం చేయాలి చూసుకుంటాడు, నెక్స్ట్ క్వశ్చన్స్లోనూ ఈ క్వశ్చన్లోనూ ఎక్కడ మార్కులు తగ్గించాలంటే అక్కడ తగ్గించుకుంటూ. సార్ నేను కేసు వేస్తాను సుప్రీంకోర్టులో, నువ్వు కేసు వేసినా ఏం ఉండదు. బికాస్ దే హ్యావ్ రూల్స్, ఆల్రెడీ సైన్ చేశారు రిజిస్ట్రేషన్ అప్పుడు, వాళ్ళ రూల్స్కి ఒబే అయి ఉంటారండి. దే హ్యావ్ అ సర్టెన్ రూల్స్. అండ్ అలానే అవి అన్ఫేర్గా ఉండవు. అన్ఫేర్ అంటే ఏంటన్నా, నువ్వు అంతా రైటే చేసేసి మార్కులు తగ్గిస్తాం ఏమి ఉండదు. యూ డోంట్ నో ద మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్, దెన్ వై ఐ నీడ్ టు పాస్. సింపుల్ పాయింట్. చూపించింది ఇది అది అని ఏం చెప్పినా సరే మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ తెలియనప్పుడు నేను ఎందుకు పాస్ చేయాలి? బీ కేర్ఫుల్. ఇక్కడ మార్జినల్ రిలీఫ్ వస్తుంది. నీకు డౌట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1 crore 3 lakhs ఇచ్చాను నేను క్వశ్చన్, నీకు డౌట్ ఉంది ఎక్స్ట్రా 3 lakhs 1 crore మీద ట్యాక్స్ ఎంత వస్తుంది, 1 crore 3 lakhs మీద ట్యాక్స్ ఎంత వస్తుంది, డౌట్ ఉంది. స్టెప్స్ ఫాలో. ఏమైంది, 1 crore దగ్గరగా ఉంది కదా, 50 lakhs దగ్గరగా ఉన్నా, టోటల్ ఇన్కమ్ 1 crore దగ్గరగా ఉన్నా, 2 crores దగ్గరగా ఉన్నా, 5 crores దగ్గరగా ఉన్నా, యూ షుడ్ ఫాలో ది స్టెప్స్. మార్జినల్ రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు చెక్ చేసుకో. నువ్వు ఒక 2-3 క్వశ్చన్స్ నువ్వు బ్రెయిన్ పెట్టి, నేను చెప్పాను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, స్టెప్స్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఎగ్జాంపుల్ని స్టెప్స్ని లింక్ చేసాం. స్టేజ్ 1 సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ కనెక్ట్ విత్ ద ఎగ్జాంపుల్ దగ్గరే అర్థమైపోద్దు అని. స్టేజ్ 2 సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ కనెక్ట్ while explaining the steps. Stage 3 some of the students won't connect అవ్వరు, ఇక్కడ కనెక్ట్ అవ్వరు, అక్కడ కనెక్ట్ అవ్వరు. వీళ్ళకి రీజన్స్ 2 ఉంటాయి. ప్రీవియస్ కాన్సెప్ట్స్ అర్థం కాకపోవటం, వాళ్ళు రివైజ్ చేయకపోవటం, వారు అర్థమై మర్చిపోవటం, ఇదొక రీజన్ ఉంటుంది, వ్యాలిడ్ జెన్యూన్ రీజన్. సెకండ్ రీజన్, ఈవెన్ దో ప్రీవియస్ కాన్సెప్ట్స్ అర్థమయ్యి క్లారిటీ నుండి గుర్తున్నా సరే, దే ఆర్ నాట్ స్టడీయింగ్ ద సబ్జెక్ట్ అనలిటికల్లీ. అంటే చదవటం వేరు, అనలిటికల్గా చదవటం వేరు. చదవటం అంటే ఏంటి, అక్కడ ఉన్న చదువు గుర్తుపెట్టుకోవడం, దాని మీద గ్రిప్ తెచ్చుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఇక్కడ నుంచి కోటికి ఎట్లా వెళ్ళాలి అంటే, ఏదో బస్ నెంబర్ రూట్ పెట్టుకుంటారు, మీ పేరెంట్స్ చెప్పి దాన్ని ఎక్కేసి వెళ్ళిపోవాలి, ఆర్ మెట్రో సంథింగ్ చెప్తాం. దాని మీద గ్రిప్ ఉన్నవాడు ఏం చేస్తాడు, ఈ రూట్లో వెళ్ళొచ్చు, ఈ రూట్లో వెళ్ళొచ్చు, ఈ రూట్ షార్ట్ కట్, బైక్ మీద అయితే ఇంత టైం పట్టి డిఫరెన్స్ ఉంది అయితే. కోటికి ఎలా వెళ్ళాలో తెలుసు, అతనికి కోటికి ఎలా వెళ్ళాలో తెలుసు, బట్ అతనికి ట్రిప్ వచ్చి ఎందుకు అతను వెళ్ళేటప్పుడే అన్ని టెస్ట్ చేసుకున్నాడు, అక్కడ అలర్ట్గా ఉన్నాడు, దానిగా కొంత వర్క్ చేశాడు, ఎలా వెళ్ళొచ్చింది కొంత ఆలోచించాడు ఓన్గా. ఆ పేరెంట్స్ చెప్పిన దాన్ని అలా వదిలేసి గుర్తుపెట్టుకోకుండా ఇంకొంచెం ఇతను స్కిల్ అప్లై చేశాడు అక్కడ, అప్పుడు టాలెంట్ అయిపోయింది. అతనేంటి జస్ట్ ఎవరో ఏదో చెప్పింది గుర్తుపెట్టుకుని ఇంకా అట్లా వెళ్తూ ఉన్నాడు. ఇంకా కాలేజ్ దానిలో అదే ఇంకా వేరే రూట్ ఉంటుంది, వేరే ఉంటుంది, మనం షార్ట్ కట్ కనిపెట్టాలి, అప్లై చేయాలి. అఫ్కోర్స్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, బట్ సబ్జెక్ట్లో అలా కాదండి. సార్ చెప్పారు, సార్ చెప్పింది నీకు అర్థమైంది, యూ షుడ్ వర్క్ ఆన్ ఇట్. సో ఆ కాన్సెప్ట్ మీద నువ్వు వర్క్ చేసినప్పుడే నీ బ్రెయిన్లో ఫిట్ అవుతుంది అది వెళ్ళి. నువ్వు ఆ కూర్చొని ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేసినప్పుడే ఈ బ్రెయిన్లో ఫిట్ అవుతుంది. లాజిక్ ఎప్పుడు అంతే అండి. ఇప్పుడు లాజికల్ సార్ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉండే మాక్సిమం 90% లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ అన్ని నువ్వు అంతటి నువ్వు కూర్చున్నప్పుడే క్లాస్లో అర్థమైంది అంతే. నీ అంతటి నువ్వు కూర్చొని నువ్వు ఇంకొక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకొని చేస్తున్నప్పుడే డౌట్స్ వస్తాయి. అక్కడ ఆ డౌట్ని నీ అంతటి నువ్వే క్లారిఫై చేసుకోవాలి. ఇలా చేశారు, ఈ ఎగ్జాంపుల్కి ఎలా చేయాలి, ఎక్కడ ఆగిపోతున్నాం అని కొంచెంసేపు ఆలోచించాను. సార్ అని చెప్పి కూర్చునే ఓపిక మాకు లేదు సార్, 10 నిమిషాలు కూర్చుంటేనే మాకు వేరే పని గుర్తు వస్తుంది, అంత లెవెల్స్ అంత పేషెన్స్ లెవెల్స్ మాకు లేవు, ఇవన్నీ ఏం చేయలేము. ప్రొఫెషనల్ కోర్స్ అంటే పేషెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి.
సింపుల్. ఒక రోజు ట్రై చేయండి, హాలిడే రోజు ఒక 10 గంటలు అలా కూర్చొని చదువుతూ ఉండండి మనసు. మధ్యలో 10 మినిట్స్ బ్రేక్ ఉంది, 10 అవర్స్ ఉంటే హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. చేయండి. సో ఇట్ ఈస్ పాసిబుల్ దెన్ యూ కెన్ క్రాక్ ద ఎగ్జామ్. ఒక రోజు 10 అవర్స్ 6 అవర్స్ మినిమం చదవాలి. ఎగ్జామ్ ముందు 2 months 6 అవర్స్ అట్లీస్ట్. 10 అవర్స్ అయితే బెస్ట్. ఎగ్జామ్ ముందు 2 months 6 అవర్స్ అట్లీస్ట్ నువ్వు డీవియేట్ అవ్వకుండా ఓన్లీ స్టడీస్ మీద ఫోకస్ చేస్తూ చదివితే పాస్ అవటమే కాదు, ర్యాంక్ దగ్గరికి కూడా వెళ్తాం. సో 51 lakhs మీద క్యాలిక్యులేట్ చేసాం, అయిపోయింది. దాని మీద ఆబ్వియస్లీ రిలీఫ్ వస్తుంది, అది ఎంత ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేసాం. If the person becomes a senior citizen on 1st April, generally we have a concept that our previous year and our assessment year. మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా 23, 24. మన అసెస్మెంట్ ఇయర్ ఏంటి 24, 25. Starts from 1st April 2023, ends from 31st March 2024, and your assessment year starts from 1st April 2024, ends from 31st March 2025. So, for example, we have a division for individuals. ఏంటి ఆ డివిజన్? నార్మల్ ఇండివిజువల్, సీనియర్ సిటిజన్, సూపర్ సీనియర్ సిటిజన్. నార్మల్ ఇండివిజువల్ ఏజ్ లెస్ దాన్ 60 years. సీనియర్ సిటిజన్ ఏజ్ గ్రేటర్ దాన్ 60 years బట్ అప్ టు 80 years. సూపర్ సీనియర్ సిటిజన్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 years. సార్ ఈ ఏజ్ అనేది ప్రీవియస్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలా, అసెస్మెంట్ ఇయర్లో ఏజ్ తీసుకొని అతన్ని డివైడ్ చేయాలా, నార్మల్ సీనియర్ ఆర్ సూపర్ సీనియర్ అని? ఏ ఇయర్లో ఏజ్ క్రైటీరియా? మనకు ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్. ఎందుకు? ఇన్కమ్ ఆన్ చేసింది ప్రీవియస్ ఇయర్లో. అసెస్మెంట్ ఇయర్ ఇంపార్టెంట్. ఎందుకు? ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి పే చేసేది అసెస్మెంట్ ఇయర్లో. ప్రీవియస్ ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇన్కమ్ ఆన్ చేసిందంతా ప్రీవియస్ ఇయర్లో. అసెస్మెంట్ ఇయర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకు? ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి గవర్నమెంట్కి పే చేసేది అసెస్మెంట్ ఇయర్లో. ఏ ఇయర్లో ఉన్న ఏజ్ బేస్ చేసుకుని అతనికి సార్ ఎందుకు డివైడ్ చేయాలంటే ఆ డివిజన్ బట్టే మీకు ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. ఇండివిజువల్, నార్మల్ ఇండివిజువల్ అయితే ఒక ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, సీనియర్ సిటిజన్ అయితే ఒక ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, సూపర్ సీనియర్ సిటిజన్ అయితే ఒక ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. ఇది డివైడ్ ఫస్ట్. డివైడ్ చేయాలంటే ఏజ్ తెలియాలి. ఏ ఏజ్ తీసుకోవాలి? ప్రీవియస్ ఇయర్లో ఏజా, అసెస్మెంట్ ఇయర్లో ఏజా? ఏదో ఒకటి తీసుకోండి సార్. ఏదో ఒకటి ఎలా తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్, he has a 59 years in previous year and 60 years in assessment year, నేను ప్రీవియస్ ఇయర్ బేస్ తీసుకుంటా, అతను నార్మల్ సిటిజన్ అవుతాడు. నేను అసెస్మెంట్ ఇయర్లో ఉన్న ఏజ్ బేస్ తీసుకుంటే సీనియర్ సిటిజన్ అవుతాడు. నేను తీసుకోవాలి. యాక్ట్లో ఏం చెప్పాడు సార్? యాక్ట్లో చెప్పాడు ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఏజ్ బేస్ చేసుకొని మీరు ఆ సెగ్రిగేషన్, కేటగిరైజేషన్ చేయండి సార్. ఏ కేటగిరైజేషన్? నార్మల్, సీనియర్, సూపర్ సీనియర్. ఏజ్ బేస్ చేసుకుని చేయాలి సార్. యాక్చువల్లీ నార్మల్, సీనియర్, సూపర్ సీనియర్ కేటగరైజేషన్ అనేది ఏజ్ క్రైటీరియా బేస్ చేసుకుని చేస్తాం. ఈ ఏజ్ ఏ ఇయర్లో ఏజ్ తీసుకోవాలి? ప్రీవియస్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలా, అసెస్మెంట్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలి సార్? అంటే వెరీ సింపుల్. యూ షుడ్ టేక్ ప్రీవియస్ ఇయర్ ఏజ్. సో వాట్ ఎవర్ ది ఏజ్ he attained in the previous year, take that one for the basis of categorization of individual, super citizen, senior citizen. So very simple. Here, Modi government had made or given one benefit to certain individuals. In which are, sir, previous year లో మీ ఏజ్ 59 years, మీరు నార్మల్ సిటిజన్లోకి వస్తారు, నార్మల్ ఇండివిజువల్లోకి వస్తారు, సీనియర్లోకి రారు. కానీ ఒకవేళ మీకు 60 years ఫస్ట్ ఏప్రిల్ ఎప్పుడు? అసెస్మెంట్ ఇయర్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఏప్రిల్ 31st March వరకే ప్రీవియస్ ఇయర్. ఫస్ట్ ఏప్రిల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అసెస్మెంట్ ఇయర్లోకి వెళ్ళిపోయింది. అక్కడ 60 years వస్తే ఎక్కడ వస్తే? ఫస్ట్ ఏప్రిల్ రోజు మీ బర్త్డే. మీ బర్త్డే ఎప్పుడమ్మా? ఫస్ట్ ఏప్రిల్ అనుకోండి. ఎగ్జాంపుల్ బర్త్డే ఫస్ట్. అప్పుడు మీకు బెనిఫిట్ ఉంది.
59 ఇయర్స్ అయినా సరే 60 ఇయర్స్ తీసేసుకుంటా. అసెస్మెంట్ ఇయర్లో ఫస్ట్ డేలో వస్తే 60 ఇయర్స్ ఫస్ట్ డేలో వస్తుంది. ఫస్ట్ ఏప్రిల్ అంటే ఫస్ట్ డేలో వస్తుంది కదా 60 ఇయర్స్. తీసేసుకుంటా 60 ఇయర్స్ తీసేసుకుంటా. ఓకే, అంటే ప్రీవియస్ ఇయర్లో 60 ఉంటుంది, అసెస్మెంట్ ఇయర్లో 60 వస్తుంది. రెండు ముందుగానే 60 ఇయర్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఎవరు. అది సేమ్ అలాగే 80 ఇయర్స్ కూడా. 80 ఇయర్స్ సూపర్ సీనియర్ అప్పుడు కూడా అంతే. 80 ఇయర్స్ ముందుగానే, ఒక ఇయర్ ముందుగానే క్లెయిమ్ చేసుకోవచ్చు. 60 ఇయర్స్ 80 ఇయర్స్ ఎవరికి ఆపర్చునిటీ. ఇయర్ ముందే 60 ఇయర్స్ క్లెయిమ్ చేసుకునే బెనిఫిట్ ఎవరికి? ఈ ఫస్ట్ ఏప్రిల్ బర్త్డే ఉండేవాళ్ళు. ఫస్ట్ ఏప్రిల్ బర్త్డే ఉండేవాళ్ళకి ఎవరైనా. సో అది కాన్సెప్ట్. Extra benefit to the first April happy birthday persons, right? ముందుగా చక్కగా క్లెయిమ్ చేసుకోవచ్చు ఫస్ట్ April. Then he is eligible for higher basic example with 3 lakhs or 5 lakhs. 3 lakhs is for senior citizen, 5 lakhs is for super senior citizen. 3 lakhs get 60 years, 5 lakhs get 80 years. Casual income is also eligible for rebate. రిబేట్ ఎవరికి ఇవ్వనమ్మా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ 112 రిబేట్ ఇవ్వను, క్యాజువల్ ఇన్కమ్కి ఇస్తాను. మరి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ స్పెషల్ ఇన్కమ్స్ ఇస్తాను, క్యాజువల్ ఇన్కమ్కి ఇవ్వను. కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి ఒక టేబుల్ వేసి క్యాజువల్ ఇన్కమ్స్కి రిబేట్ ఇస్తాను కానీ డిస్కౌంట్ ఇవ్వను. అంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇవ్వను, క్యాజువల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్ షోకి వెళ్ళారు, బిగ్ బాస్కి, మీకు 1 crore రూపీస్ ప్రైజ్ మనీ వచ్చింది. దాని మీద 30% ట్యాక్స్ అంటే గొడవ చేస్తున్నారు. మా సార్ చెప్పాడు 2,50,000 వరకు ట్యాక్స్ లేదని. క్యాజువల్ ఇన్కమ్కి 2,50,000 బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇవ్వరు. గ్రాస్ మీదే టోటల్ చేస్తారు. కస్టమర్ కింద వచ్చిన ఇన్కమ్స్ కష్టపడకుండా నన్నేం లేదు. బట్ క్యాజువల్ ఇన్కమ్స్కి ఇవి పెట్టాం. ఇది గేమ్ షోస్ నుంచి, బెట్టింగ్ నుంచి, గ్యాంబ్లింగ్ నుంచి, హార్స్ రేస్ నుంచి, కార్డ్ గేమ్స్ నుంచి ఏవైతే ఇన్కమ్స్ వచ్చినాయో అవన్నీ క్యాజువల్ ఇన్కమ్స్. ఓకే, వాటి మీద గ్రాస్ అమౌంట్ మీద ట్యాక్స్ చేస్తాం. బేసిక్ ఎగ్జామ్షన్ బ్యాలెన్స్, అసలు బేసిక్ ఎగ్జామ్షన్ ఏమంటే మనకి బ్యాలెన్స్ ఏమంటే ఎందుకు అడ్జస్ట్ చేస్తాను. క్యాజువల్ ఇన్కమ్కి బేసిక్ ఎగ్జామ్షన్ కావాలి కానీ రిబేట్ ఇస్తాను. రిబేట్ ఎవరికి ఇవ్వవు? 112 ఇవ్వను, దానికి ఇవ్వను రిబేట్. ఎందుకు ఇవ్వవు? అక్కడ 1 lakh డిస్కౌంట్ ఇస్తున్నాను కదా, మళ్ళీ రిబేట్ ఎందుకు ఇస్తాను? ప్రాసెస్ ఆల్రెడీ చెప్తున్నాం, ఓకేనా? జస్ట్ ఇక్కడ టేబుల్ వేసి లింక్ చేశాను. సో దట్ ఈస్ రిగార్డింగ్ taxation of individual, very important for CA inter or CMA inter. It's very important concept, taxation of individual. Mostly individual మీద సమ్స్ అడుగుతారు, ఎక్కువ సమ్స్ ఇండివిజువల్ మీదే ఉంటాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బేసికలీ చాలామంది డైరెక్ట్ టాక్సెస్ ఫేవరెట్ సబ్జెక్ట్ పెట్టుకుంటా, కొంతమంది వదిలేస్తారు. ఎక్కడ డిసైడ్ అవుతుందంటే ఫస్ట్ చాప్టర్ నీట్గా డే 1 నుంచి ఫాలో అయ్యి నీట్గా ఒక్కొక్కటి అనలైజ్ చేసుకుని ఫస్ట్ చాప్టర్ వరకు బాగా గ్రిప్ తెచ్చుకుంటే మిగతా అన్ని చాప్టర్స్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ చాప్టర్ దగ్గర ఒక్కసారి ఇదేదో మనకు అర్థం కావట్లేదు, రీజన్స్ ఉండొచ్చు. ఒకటి సరిగ్గా వినకపోవడం, రెగ్యులర్గా రాకపోవడం, ఇలాంటి వల్ల మీకు దీనికి ఏమవుతుందంటే వేరే సబ్జెక్ట్ లాగా కాదు. అకౌంట్స్ అని కొన్ని మధ్యలో వచ్చినా పర్లేదు, ఇట్స్ ఓకే. కొంత నాలెడ్జ్ ఉంటుంది, ప్రతి చాప్టర్ డిఫరెంట్ ఉంటుంది ఆల్మోస్ట్. బట్ టీటీ అలా కాదు, ప్రతిదీ కనెక్ట్ ఉంది. నీకు ఈ క్లాస్ అర్థం అవ్వాలంటే ప్రీవియస్ క్లాసులన్నీ తెలిసి ఉండాలి, లేకపోతే ఈ క్లాస్ అర్థం కాదు. ఒకసారి అర్థం కాదు అని బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళిందంటే బ్రెయిన్ ఎప్పుడు అదే చెప్తుంది, నీకు అర్థం కాదు, నీ వల్ల కాదు, నీకు బ్రెయిన్ ఎప్పుడు అలా చెప్తూ ఉంటుంది. బ్రెయిన్ని కంట్రోల్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వినాలండి. ఓకే, వెరీ సింపుల్, యూ షుడ్ కంట్రోల్ యువర్ బ్రెయిన్. బ్రెయిన్ అలా చెప్తుంది కదా, నాకు అర్థం కాదు, నాకు రాదు, అది పక్కన వాడికి వస్తుంది కదా, పక్కన వాళ్ళు చేస్తున్నారు కదా, చాలా మంది దీనికి ఎక్కువ స్కోర్ చేశారు కదా. ఎక్కడో మిస్టేక్ చేశాను. బి వెరీ సీరియస్ అబౌట్ ది ఫస్ట్ చాప్టర్. ఇక్కడ వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి, లేకపోతే ఫ్యూచరిస్టిక్గా డీటీ అనే సబ్జెక్ట్ పక్కన పెట్టేయచ్చు. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అది నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఏదన్నా. నేను 51 lakhs అన్నాను, 52 lakhs తీసుకుని చేయి, 53 lakhs తీసుకుని చేయి. తర్వాత క్యాలిక్యులేట్
సిటీ లాగ్స్ రఫ్ ఖాతాలు తీసుకుంటే అలా ఎక్స్ప్లోర్ చేయి ఇక్కడ వరకు. దెన్ ఈ కనెక్ట్ టు ది పీపీ సబ్జెక్ట్. ఇట్స్ వెరీ ఈజీ. పీపీ సబ్జెక్ట్ ఈస్ వెరీ ఈజీ. ఫస్ట్ ఇది రాయక్కర్లేదు పేజీలు యాజ్ ఇట్ ఈజ్. తీరి రాయాలంటే మనం యాజ్ ఇట్ రాయాలి, భయం వస్తుంది. కొంత గ్రామటికల్ మిస్టేక్స్ రావచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ రావచ్చు, యాజ్ ఇట్ ఈజ్ రాయలేకపోవచ్చు, స్టార్టింగ్ ట్రబుల్ ఉండొచ్చు. అలాంటిది ఏమి ఉండదు. అండ్ హై ఎండ్ క్యాలిక్యులేషన్స్ ఉండవు. చూసానమ్మా ప్లస్లో మైనస్ పర్సంటేజ్లే. ఇప్పుడు కాస్టింగ్లో లాగా ఎఫ్ఎంలో లాగా హై ఎండ్ క్యాలిక్యులేషన్స్ ఉండవు. ఇక్కడ హై ఎండ్ థియరీ ఉండదు, హై ఎండ్ క్యాలిక్యులేషన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పారాడాక్స్. మరి ఏంటి డిఫికల్టీ? కనెక్టివిటీ లాజిక్ ఉంటుంది. లాజిక్ అనేది కనెక్ట్ అయితేనే బాగుంటుంది. లాజిక్ మర్డప్ చేసేసరికి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, డిఫికల్ట్ అవుతుంది. లాజిక్ లాగా పెట్టుకోవాలి. ఇంటి బుర్ర వాడాలి, కష్టం. సార్, వాట్ ఆర్ ది ట్యాక్స్ రేట్స్ ఆఫ్ ఫామ్ ఎల్ఎల్పి లోకల్ అథారిటీ? పర్సన్ అంటే ఎవరెవరు చెప్పాం మనం? అంటే వీళ్ళ మీదే ట్యాక్స్ చేస్తాం. ఎవరు వాళ్ళు? ఇండివిజువల్, హెచ్ఆర్, పార్ట్నర్షిప్ ఫామ్, కంపెనీ, ఏఓపిబివాయ్, లోకల్ అథారిటీ, ఏజేపీ. ఇండివిజువల్కి చెప్పాం, హెచ్ఆర్కి చెప్పాం, ఏఓపిబివాయ్కి చెప్పాం, లోకల్ అథారిటీ ఏజేపీకి చెప్పాం. ఇంకెవరు మిగిలిపోయారు సార్? పార్ట్నర్షిప్ ఫామ్ మిగిలిపోయింది, లోకల్ అథారిటీ మిగిలిపోయింది. ఇయర్ పార్ట్నర్షిప్ ఫామ్ ఇంక్లూడ్స్ ఎల్ఎల్పి. వాళ్ళకి ఇప్పుడు ట్యాక్స్ రేట్ చెప్పి ఇంకా ఫైనల్గా ఎవరు మిగిలిపోతారు? కంపెనీ. వీళ్ళ మీద కదా ట్యాక్స్ వేసేది మనం. వాళ్ళలో ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్ ఎంత, హెచ్ఓకి ఎంత, ఏఓపిబివాయ్కి ఎంత, అండ్ ఏజేపీకి ఎంత చెప్పాను. ఇప్పుడు ఫామ్ అండ్ లోకల్ వాటి గురించి చెప్తున్నాను. లాస్ట్లో కంపెనీ గురించి చెప్తాను. అయిపోయింది చాప్టర్. దిస్ చాప్టర్ ఇస్ అబౌట్ ట్యాక్స్ రేట్స్. సో వాట్ ఆర్ ది ట్యాక్స్ రేట్స్ ఆఫ్ ఫామ్ అండ్ లోకల్ LLP? What are the tax rates of firm or LLP and local authority? So what is firm? Partnership firm, 2-3 persons combined together and they have registered and they are doing some activity. That is the partnership firm. So then they need to write the partnership deed. It's nothing but terms and conditions among themselves. Then a partnership deed enter. Deed may be registered or unregistered. Whatever the members are called as partners. Maybe sleeping partner or working partner. So what is the difference between firm and LLP? So LLP means in case of firm they have unlimited liability. If the firm goes wrong and it has a loss in liabilities, the personal aspects of the partners will attach to the liability. But in case of LLP, the personal assets will not attach. It is restricted to the capital contribution of the partners. Okay? ఇదంతా ఫౌండేషన్లో వచ్చే నాలెడ్జ్. అందుకని ఫాస్ట్ రివర్స్ చేసాం. ఫౌండేషన్ లా అర్థమైందా? లా ఎందుకు పెట్టాడు ఫౌండేషన్ అని? ఇంటర్ లెవెల్లో నీకు కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే ఫౌండేషన్ ఆ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఓకే. వాట్ ఈస్ లోకల్ అథారిటీ? లోకల్ అథారిటీ ఎక్కడ? మున్సిపాలిటీ, పంచాయతీస్, ఇవన్నీ, జిల్లా పరిషత్. సో లోకల్ అథారిటీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ, విశాఖపట్నం మున్సిపాలిటీ, గుంటూరు మున్సిపాలిటీ, విజయవాడ. సో ఆల్ దీస్ ఆర్ లోకల్ అథారిటీస్. పంచాయతీస్ విలేజెస్లో ఉంటాయి. వీళ్ళకి సార్ నువ్వు చెప్పిందంతా కరెక్టే. పార్ట్నర్షిప్ ఫామ్ అంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, బిజినెస్ యాక్టివిటీ చేస్తున్నారు. ఓకే, ట్యాక్స్ రేట్ చెప్తున్నావు, వింటున్నాను, పర్ఫెక్ట్, ఫైన్. వాట్ అబౌట్ దిస్ లోకల్ అథారిటీ? మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్కమ్ ఏమొస్తుంది సార్? వాళ్ళు చారిటీ చేస్తున్నారు కదా, చారిటీస్. దే ఆర్ గివింగ్ సర్వీస్ టు ది పబ్లిక్, రైట్? కలెక్టింగ్ గార్బేజ్, మెయింటైనింగ్ ది స్ట్రీట్ లైట్స్, రోడ్స్. So everything is a public service, right? Yes, of course. We do not collect tax on the incomes. Income కాదు అసలు. ఇప్పుడు ఇన్కేస్ ఇచ్చినా సరే ఛార్జ్ చేసేవాళ్ళు. బట్ దేర్ ఇన్కమ్ విల్ ఆల్సో ఇంక్లూడ్ అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్. ఫుట్పాత్ మెన్స్ నువ్వు అడ్వర్టైజ్ చేయాలి, మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు పే చేయాలి. సో అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ ఇస్ దట్ ఈస్ అ కమర్షియల్ యాక్టివిటీ. దే నీడ్ టు పే ట్యాక్స్ టు ది గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇన్కమ్ ట్యాక్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి సార్. సరే ఎంత సార్ ట్యాక్స్ రేటు? 30% ఫ్లాట్ రేట్. 30% ఫ్లాట్ రేట్. స్లాబ్ రేట్స్
2,50,000 రెడ్యూస్ చేస్తాను. 1 రూపీ వచ్చినా నువ్వు 30% ట్యాక్స్ పే చేయాల్సిందే. 1 రూపీ వచ్చినా 30% ట్యాక్స్ పే చేయాలి ఫ్లాట్ రేట్. మరి ఆ 4% ఏంటి? సెస్, ట్యాక్స్ మీద సెస్. ఏంటమ్మా 4% సెస్. సర్చార్జ్ ఉందా? ఉంది. ఎంత పర్సెంట్? 12%. 1 crore కంటే ఎక్కువ ఉందని ఇన్కమ్. అవును సార్, మేము హైదరాబాద్ ఎక్కువ ఉంటుంది మా ఇన్కమ్. 1 crore కంటే ఎక్కువ ఉంది సార్, 10 crores ఉంది సార్ ఎగ్జాంపుల్. ఓకే, నువ్వు సర్చార్జ్ కూడా పే చేయాలి సార్. ఈ 12%, 4% ఏంటి సార్? ట్యాక్స్ రేట్స్ కాదు, ట్యాక్స్ మీద వేసేవి. ఇది సర్చార్జ్ సెస్ అనేది ట్యాక్స్ మీద వేసే రేట్. చాలా మంది 30 + 12 + 4 వేస్తారు. రాంగ్. 30% ఈజ్ ద ట్యాక్స్ రేట్, 12% ఈజ్ ద సర్చార్జ్ రేట్. దాని మీద సర్చార్జ్ అంతా ఈ రెండు యాడ్ చేస్తే వచ్చిన దాని మీద సెస్. అంతేగాని 30 + 12 + 4 కాదు. 30 ఈజ్ ద ట్యాక్స్ రేట్, 12% ఈజ్ ద సర్చార్జ్ రేట్. లాస్ట్లో 4% యాడ్ చేసి పే చేయాలి ట్యాక్స్ మీద. సర్చార్జ్ కూడా ట్యాక్స్ మీద. 30% ఇన్కమ్ మీద, ట్యాక్స్ రేట్ కాదు. సో example, there is a partnership from ABC and Co who has an income of 60 lakhs, who has a total income of 60 lakhs. So slab rates కాదు, ఏమే డైరెక్ట్ ట్యాక్స్ రేట్ అప్లై చేయడం. ట్యాక్స్ రేట్ 30%, ట్యాక్స్ అమౌంట్ ఎంత? ఫ్లాట్ రేట్ 30% అప్లై చేయండి. 60 lakhs into 30%, 18 lakhs. చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా క్యాలిక్యులేటర్ వాడాలి. ఫస్ట్లో నేను వాడే ఉంటాను. ఓవరాల్గా మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత 1 lakh into 2 దానికి కూడా క్యాలిక్యులేటర్ వాడతారు. 1 lakh into 2 కూడా క్యాలిక్యులేటర్ వాడతారు. ఎస్, అంతే. కామర్స్ స్టూడెంట్స్, దట్టు సిఏ స్టూడెంట్స్ కామన్ అండి. సార్ దీనికి సెస్ యాడ్ చేయాలి కదా, అంతే కదా. కంప్లీట్గా ఎంత వచ్చిందని తెలుసు. 4%. సార్ జాగ్రత్తగా చూడండి. 4% దేని మీద వేసాను? 60 lakhs మీద, 18 lakhs మీద, ట్యాక్స్ మీద. 18 lakhs into 4%, 72,000. సార్ యూ షుడ్ నో క్యాలిక్యులేటర్ షార్ట్ కట్స్. క్యాలిక్యులేటర్ షార్ట్ కట్స్ తెలియాలి. ఇలా సార్ యూట్యూబ్ ఛానల్లోనే వీడియో ఉంటుంది, లేదా యూట్యూబ్లో పెట్టినా వచ్చేస్తుంది. హౌ టు యూజ్ క్యాలిక్యులేటర్. M+ ఎలా వాడాలి, M- ఎలా వాడాలి, MRC అంటే ఏంటి, పర్సంటేజ్ వేసి వచ్చిన దాన్ని దేని మీద అయితే పర్సంటేజ్ వేసాం దానికి యాడ్ చేయాలంటే క్యాలిక్యులేటర్లు ఎలా చేయాలి. మళ్ళీ టైప్ చేస్తూ కూర్చోకూడదు. 18 lakhs + 72,000. సో ఆల్రెడీ 18 lakhs టైప్ చేసావు, ఇంటూ 4% వేసావు, ప్లస్ ఈక్వల్ టు కొడితే చాలు. అమ్మో ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకున్నారు చిన్న చిన్నగా, నేర్చుకోవాలని జీవి ఉండాలి, అప్పుడు నేర్చుకుంటారు. అమ్మో ఇవన్నీ కష్టం అంటే బ్రెయిన్ ఇంకా ఒక్కసారి ఇది కాదు నా వల్ల కాదని చెప్పండి బ్రెయిన్కి. బ్రెయిన్ చూసుకుంటుంది ఫ్యూచర్ అంతా. మీ ఫ్యూచర్ అంతా బ్రెయిన్ చూసుకుంటుంది. బ్రెయిన్కి అలాంటి సిగ్నల్స్ ఇవ్వదు. టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సర్చార్జ్ అప్లై ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది మీరు చేయండమ్మా. టోటల్ ఇన్కమ్ 1 crore 12 lakhs. పార్ట్నర్షిప్ ఫామ్ చెప్పాలి. ట్యాక్స్ రేట్ ఎంత? 30%. ట్యాక్స్ అమౌంట్ ఎంత? 1 crore 12 lakhs into 30%. 3 crore 36 lakhs. 3,60,000. 1 crore అంటే 3 crore ట్యాక్స్ వస్తుందా? 3,60,000. సార్ సెస్ యాడ్ చేస్తాను, నేను యాడ్ చేస్తాను సెస్. బట్ సర్చార్జ్ వస్తుందా? సార్ చూడండి, సర్చార్జ్ వస్తుందా? 1 crore కంటే ఎక్కువ ఉంటే సర్చార్జ్ వస్తుంది సార్. 12%. సర్చార్జ్ దేని మీద వేయాలి? ట్యాక్స్ మీద. 33,60,000 into 12%. సార్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్సే ఉంటాయి డిటీలో. 12%, 4,03,200. ఈ రెండు యాడ్ చేయండి, ప్లస్ ఈక్వల్ టు 37,63,200 ప్లస్ సెస్ at the rate of 4%. దీని మీద వేయాలి సెస్. 37,63,200 into 4%. 4%.
1,50,528. 1,50,520 plus equal 39 lakhs 13,720. This is ultimate tax line. This is how we need to calculate. Sir, ఏది ఈజీగా ఉంది? ఇండివిజువల్ ఈజీగా ఉందా, పార్ట్నర్షిప్ ఫామ్ ఈజీగా ఉందా? పార్ట్నర్షిప్ ఫామ్ లో ఈజీగా ఉంది, చక్కగా స్లాబ్ రేట్స్ ఏం లేవు, సింపుల్ గా రేట్ అప్లై చేస్తే చాలు. పార్ట్నర్షిప్ ఫామ్ లో లోకల్ అథారిటీ కూడా సేమ్. సో వాట్ అబౌట్ కంపెనీ సార్? కంపెనీస్ జనరల్గా ఎలా ఫామ్ అవుతాయి? బిజినెస్ చేయడానికి ఫామ్ అవుతాయి. అస్సలు తగ్గేదే లేదండి. 30% పార్ట్నర్షిప్ ఫామ్ దగ్గరే నేను 30% ట్యాక్స్ తీసుకుంటున్నాను. నేను కంపల్సరీ 30% ఇవ్వాల్సింది. ఫ్లాట్ రేట్, నో స్లాబ్ రేట్స్. కొన్ని చిన్న చిన్న కంపెనీస్ వచ్చి సార్ 30% ట్యాక్స్ వేస్తే మేము బిజినెస్ ఎలా చేయగలం? పార్ట్నర్షిప్ ఫామ్ మరి ఎలా చేస్తుంది? పార్ట్నర్షిప్ ఫామ్ పక్కన పెట్టండి సార్, నా గురించి ఆలోచించండి, మేము చాలా చిన్న కంపెనీస్ అండి, కొంచెం చూడండి. ఓకే, మీరు చిన్న కంపెనీస్ అని ప్రూవ్ చేసుకుంటే మీకు 25%. ఎంతంట? 25. ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఈ ఇయర్ టర్న్ ఓవర్ చూడంట, లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ కూడా చూడంట, ఆ ముందు ఇయర్ టర్న్ ఓవర్ తీసుకుంటాడంట. ఎందుకు? ఈ ఇయర్ టర్న్ ఓవర్ నువ్వు మ్యానిపులేట్ చేసేస్తావు. 400 crores ఎక్సీడ్ అవ్వకూడదు, అప్పుడే నువ్వు చిన్నవాడివి, అప్పుడే 25% అంటే ఈ ఇయర్ నీ చేతిలోనే ఉంటుంది, ఇంకా క్లోజ్ అవ్వలేదు కదా, తక్కువ చూపిస్తావు టర్న్ ఓవర్. లాస్ట్ ఇయర్ కూడా రివైజ్ చేసుకోవచ్చు. ఆ లాస్ట్ ఇయర్ది ఫ్రీజ్ అయిపోతాయి, ఆర్ఓసి ఫైల్ చేసేసి ఉంటాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గవర్నమెంట్, కాబట్టి అవి మార్చలేదు. లాస్ట్ ఇయర్ ఇంకా ఫైల్ చేయలేదు కాబట్టి మార్చేయగలరు. ఈ ఇయర్ది అసలు ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇయర్ అసలు ఇంకా మార్చేయగలరు, 400 crores అడ్జస్ట్ చేయగలరు. ఆ లాస్ట్ ఇయర్ది మార్చలేవు కాబట్టి ఆర్ఓసీకి ఆల్రెడీ ఫైల్. సార్ ముందుగానే ప్లాన్ చేస్తా అంటే 2 years బ్యాక్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఇయర్ది ప్లాన్ చేసుకుంటే నాకు 2 years తర్వాత తక్కువ రేట్ రావచ్చు కదా. ఈ తక్కువ ట్యాక్స్ రావడానికి వీళ్ళు సంవత్సరాలు అంతా అడ్జస్ట్ చేసుకుంటూ కూర్చోలేదు. అందుకని ఈ ఇయర్లో అయితే ఏదో ఒకటి చేయగలరు, కానీ ఈ రాబోయే 2 years కోసం ఇప్పుడు టర్న్ ఓవర్ అడ్జస్ట్ చేయడం, ఆ 2 years అప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా. అసలు నిజంగానే ఇన్కమ్ ఎక్కువ వస్తాయి కానీ 2 years తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అంత సాహసం చేయరు ఎవరు. 2-3 ఉంటారు అలాంటి వాళ్ళు కూడా, వాళ్ళు పక్కన పెట్టి. దట్ ఈస్ ద రీజన్. మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా 22-23-24, దాని ముందు ఇయర్ ఏంటమ్మా 22-23, దాని ముందు ఇయర్ ఏంటమ్మా 21-22. సార్ మన ఇయర్ తీసుకోవాలా, దాని ముందు ఇయర్ తీసుకోవాలా, ఆ ముందు ఇయర్ తీసుకున్నాడు బేసిస్ గా. రీజన్ ఏంటో అర్థమైందా? యూ కాంట్ మ్యానిపులేట్, ఆల్రెడీ గవర్నమెంట్ ఫైల్ చేసి. ఈ ఇయర్ది ఐ కెన్ మ్యానిపులేట్ బికాస్ ఇయర్ ఇంకా క్లోజ్ అవ్వాలా, ఇంకా మార్చ్ వచ్చిందా. లాస్ట్ ఇయర్ది గవర్నమెంట్ ఇంకా ఫైల్ చేయాల, టైం ఉంది ఇంకా. ఆ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఇచ్చేసా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, టర్న్ ఓవర్ ఇచ్చేసా. సార్ ఆ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 2 years బ్యాక్ టర్న్ ఓవర్ బేసిస్ గా తీసుకుంటా. 400 crores కంటే తక్కువ ఉంది, నువ్వు చిన్నవాడివి, నీకు 25%. 400 crores కంటే ఎక్కువ ఉందా, 21-22 టర్న్ ఓవర్, నువ్వు పెద్ద కంపెనీ, నీకు 30%. మరి పక్కనున్న 4% ఏంటి సార్? సెస్ 7%, 12% సర్చార్జ్. 1 crore వరకు సర్చార్జ్ లేదు, 1 crore to 10 crores 7% సర్చార్జ్, అబౌట్ 10 crores 12% సర్చార్జ్. సేమ్ 30% దగ్గర కూడా అంతే, అప్ టు 1 crore సెస్ మాత్రమే. సెస్ ఇస్ కామన్ అమ్మా, 4% గురించి నేను ప్రతిసారి చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కళ్ళు, అది ఇండివిజువల్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఫామ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ట్యాక్స్ పే చేసే ముందు సెస్ 4% యాడ్ చేసి పే చేయాల్సింది. సో సర్చార్జ్ మాత్రం లిమిట్స్ దాటితేనే వస్తుంది. 1 crore వరకు అసలు సర్చార్జ్ లేదు, 1 crore to 10 crores 7%, అబౌట్ 10 crores 12%. 1 crore వరకు నో సర్చార్జ్, 1 crore to 10 crores 7% సర్చార్జ్, అబౌట్ 10 crores 12% సర్చార్జ్. ఓకే, సో చదవండి ఇక్కడ వరకు. డొమెస్టిక్ కంపెనీ రేట్స్ చదవాలి అందరూ. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్స్ చదవండి.
So there is a limited company having the total income of having the total income of turnover of this previous year 23 24 500 crores, turnover of previous year 20 21 22 2 years back 300 crores. సో రేట్ తీసుకోవాలి మనం ట్యాక్స్ రేట్ డిసైడ్ చేయాలంటే ఈ ఇయర్ టర్న్ ఓవర్ తీసుకోవాలా 2 years బ్యాక్ టర్న్ ఓవర్ తీసుకోవాలి 2 years బ్యాక్ టర్న్ ఓవర్ తీసుకోవాలి 400 crores కంటే తక్కువ ఉంది 2 years బ్యాక్ టర్న్ ఓవర్ సో ట్యాక్స్ రేట్ ఎంత అందరు చెప్పాలి ట్యాక్స్ రేట్ ఎంత 25% ఎక్సెప్ట్ 25%. So what is the tax? 60 lakhs into 25%. 15 lakhs is the tax amount. సార్ సర్చార్జ్ వస్తుందా అందరు చెప్పాలి సర్చార్జ్ రాదు సార్ 1 crore కంటే ఎక్సీడ్ అయితేనే సర్చార్జ్ వస్తుంది సార్ ఫైన్ ఎక్సీడ్ అవుతుంది 15 lakhs సార్ సెస్ వస్తుందా సెస్ ఇస్ ఫైన్ కంపల్సరీ సార్ మ్యాండేటరీ సెస్ 1 rupee ట్యాక్స్ వస్తుంది 15 lakhs into 4%. 60,000 plus equal to 15,60,000 is the tax value. Now become example. Notes petmanaru kada. So I think tomorrow or day after tomorrow we are going to start the sums. Question bank start cheyabothunam. Chapter number 1. ఈ లోపల మీరు ఏమన్నా ప్రీవియస్ చాప్టర్స్ కానీ ఏమన్నా కాన్సెప్ట్స్ లాగా ఉన్నా సరే వీడియోస్ రికార్డింగ్ వచ్చేస్తుంటే యాప్లో 2 సార్లు చూడండి క్వశ్చన్స్ కంపల్సరీ అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందే రికార్డింగ్ క్లాసెస్ వాళ్ళు కూడా సీరియస్గా క్లాస్ని ఫాలో అవ్వండి క్లాస్ అంటే ఫస్ట్ కాన్సెప్ట్ వినేద్దాం తర్వాత క్వశ్చన్ బ్యాంక్ చేద్దాం అయిపోయింది బాగుంది తర్వాత రాదు రెగ్యులర్ క్లాస్లో ఉన్నట్టే మీరు కూడా వినాల్సిందే ఫస్ట్ కాన్సెప్ట్ విని తర్వాత క్వశ్చన్ బ్యాంక్ చేద్దాం లేదా తర్వాత చూసుకుందాం తర్వాత విందాం వర్కౌట్ అవుతుంది Today's class we have discussed marginal relief. Started the tax rates of ability, tax rates of local authority. Also we have started our company tax rates. So more of that. So first company tax rates I then we can close this first chapter. First chapter is very important. Tax rates are very important. Tax rates important. Start. 20 questions ఉన్నాయి ఫస్ట్ చాప్టర్లో చాలా ఈజీగా ఉంటుంది. సో డిస్కషన్